హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన అందరి ఇళ్లలో ఇలా ఈ ప్లాస్టిక్ కవర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హానికరం కదా. కానీ మనం ఏమి తెచ్చుకున్నా ఈ ప్లాస్టిక్ కవర్స్ షాపులో వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మనం వాటిని తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ ప్లాస్టిక్ కవర్లతో ఒక మంచి డిజైన్ అయితే చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా ఈజీగా చేయగలరు. ఏంటండి ప్లాస్టిక్ కవర్తో చూపిస్తానని చెప్పి గ్రేప్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ ప్లాస్టిక్ కవర్స్ అయితే ఒకదాన్ని తీసుకోండి. దాన్ని ఇలా నీట్గా 4 మడతలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హైట్ 8 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 9 సెంటీమీటర్లు విడుతుతో కట్ చేసుకోండి. మిగతా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ ఇలా మొత్తం ఓపెన్ చేసి బారుగా తీసుకొని ఇలాగే మిగతావి కూడా బారుగా తీసుకొని ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టుకొని హైట్ 8 సెంటీమీటర్లు, వెడల్పు 9 సెంటీమీటర్లు విడుతో కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా పీసెస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూశారు కదా. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ టిష్యూ పేపర్ తీసుకోండి. దాన్ని ఇలా 3 మడతలుగా వేసుకొని ఇలా 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూశారు కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు టిష్యూ పేపర్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా సన్నటి తీగ ఉంటుంది, ఆ తీగను తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా 9 సెంటీమీటర్లు వచ్చే విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ముక్కను తీసుకొని దానిని వీడియోలో చూపించిన విధంగా మడుచుకోవాలి. అంటే ఇలా రౌండ్గా టిష్యూ పేపర్ని మడుచుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఒక తీగ ముక్కను తీసుకొని ఆ టిష్యూ పేపర్కి ఈ విధంగా తీగను పెట్టి చుట్టండి. మనం చుట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, అంటే రౌండ్గా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం కాటన్ తీసుకొని దీనిని నీట్గా రౌండ్గా చేసుకొని అది తీసుకొని వెళ్ళి మనం కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ ప్లాస్టిక్ కవర్ మీద సెంటర్లో ఈ కాటన్ పెట్టుకొని దాని మీద ఈ తీగను పెట్టి ఈ బ్లాక్ ప్లాస్టిక్ కవర్ని నీట్గా రౌండ్గా చుట్టుకోవాలి. అంటే వీడియోలో చూపించిన విధంగా మడుచుకోవాలి. ఇలా మడిస్తే మనకు ఒక గుబ్బలాగా వస్తుంది. ఇప్పుడు బ్లాక్ దారం తీసుకొని దాన్ని చుట్టూరు దారాన్ని చుట్టి ముడి వేసుకోండి. జారిపోకుండా నీట్గా 2-3 నాట్లు వేసుకోండి. ఇప్పుడు దారాన్ని కట్ చేసుకొని ఎక్స్ట్రా బ్లాక్ కలర్ కవర్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కవర్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది కదా, మనకి ఒక గుబ్బలాగా ఉంది కదా. ఇది నీట్గా ఉండటానికి ఒక క్యాండిల్ కానీ లేదా ఒక దీపం కానీ తీసుకొని ఈ విధంగా లైట్గా ఆ వేడిని చూపిస్తే ఆ కవర్ అనేది చక్కగా స్టిక్ అయిపోతుంది. మరి ఎక్కువగా వేడి పెట్టవద్దు, కవర్ కాబట్టి కరిగిపోతుంది. ఓన్లీ అలా లైట్గా వేడిని చూపించాలి, అప్పుడే నీట్గా మనకి షేప్ అనేది వస్తుంది. చూశారు కదా. ఇలా తయారు చేసుకొని ఇలాగే మిగిలిన పేపర్లతో అంతా కూడా ఈ విధంగా రౌండ్గా గ్రేప్స్ లాగా తయారు చేసుకోవాలి. చూశారు కదా. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ పేపర్ని తీసుకోండి. వెడల్పు 4 సెంటీమీటర్లు, హైట్ 7 సెంటీమీటర్లు విడతతో కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక తీగ ముక్కను తీసుకొని దానికి గ్రీన్ కలర్ టేపును అయితే చివరి వరకు నీట్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న గ్రీన్ కలర్ పేపర్ ఉంది కదా, దానికి చివరన ఇలా ఒకవైపు బారుగా గమ్ అప్లై చేసుకొని దాని మీద ఈ తీగను పెట్టుకొని దాని మీద మరొక గ్రీన్ కలర్ పేపర్ని ఆ తీగ మీద పెట్టి ఈ విధంగా అంటించుకోవాలి. అందుకే వీడియోను పూర్తిగా చూడమని చెప్పాను, మీకు నీట్గా అర్థమవుతుందని. ఇలా అంటించిన తర్వాత ఇలా ఆకు షేపులో ఒక పేపర్ని కట్ చేసుకొని దాన్ని ఈ గ్రీన్ కలర్ మీద పెట్టి ఈ విధంగా మడిచి ఈ ఆకు ఆకారంలో నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆకు షేపులో కట్ చేసుకోవాలి. ఇలా పెన్సిల్తో ఈ చివర్లో ఇలా అంటే ఆకు షేపు నీట్గా వస్తుంది. ఇలా 3 రెడీ చేసుకోవాలి. చూశారు కదా, 3 ఆకులు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు గ్రీన్ బంచ్ రెడీ అయిపోయింది. అలాగే లీవ్స్ అంటే ఆకులు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ గ్రేప్స్ బంచెస్ ఈ గ్రీన్ కలర్ ఆకులు ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక్కొక్క దానిని చేతిలోకి తీసుకోండి.
ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, గ్రేప్స్ ఎలా ఉంటాయో అదే షేపులో మనకి రావాలి. కాబట్టి ఇలా చేతిలోకి ఫస్ట్ 4 రౌండ్ గ్రేప్స్ని తీసుకోండి. ఇక్కడ ఒకటి కొంచెం పైకి ఉండి మిగతావి 3 కూడా రౌండ్గా సమానంగా ఉన్నాయి కదా. ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఈ క్రింద ఉన్న తీగలను ఉన్నాయి కదా రౌండ్గా తిప్పుకోవాలి. అలా తిప్పడం వలన అవి చక్కగా అలా సెట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకొని ఆ పెట్టిన తీగ ఏదైతే ఉందో దాన్ని ముందు ఉన్న తీగకు ఇలా చుట్టండి. ఇలా మరొకటి పెట్టుకొని అదే విధంగా తీగను చుట్టుకోవాలి. ఇలాగే ఒక్కొక్కటి రౌండ్ గ్రేప్స్ను పెట్టుకుంటూ ఆ తీగను దానికి చుట్టుకుంటూ రావాలి. ఇలాగే 1 బై 1 తీగను నీట్గా చుట్టుకుంటూ రావాలి. అంటే మనకి గ్రేప్స్ బంచ్ ఎలా ఉంటుంది అలాగే నీట్గా ఒక్కొక్కటి పెట్టుకుంటూ రౌండ్గా అల్లుకుంటూ రావాలి. ఇలాగే మొత్తం బాల్స్ అన్నీ చుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇలాగే మిగిలినవి కూడా ఇదే విధంగా చుట్టుకుంటూ రావాలి. ఆ పెట్టిన తీగ ఏదైతే ఉందో దాన్ని ముందు ఉన్న తీగకు ఇలా చుట్టండి. ఇలా మరొకటి పెట్టుకొని అదే విధంగా తీగను చుట్టుకోవాలి. ఇలాగే ఒక్కొక్కటి రౌండ్ గ్రేప్స్ను పెట్టుకుంటూ ఆ తీగను దానికి చుట్టుకుంటూ రావాలి. ఇలాగే 1 బై 1 తీగను నీట్గా చుట్టుకుంటూ రావాలి. చూశారు కదా, మొత్తం అయితే చుట్టేసుకున్నాము కదా. మనకి గ్రేప్స్ బంచ్ అయితే రెడీ అయిపోయింది. రియల్లీ బ్లాక్ గ్రేప్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కదా. వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ గ్రేప్స్ బంచెస్ ఈ గ్రీన్ కలర్ ఆకులు ఈ విధంగా పెట్టుకోవాలి. ఫైనల్గా గ్రేప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎలా ఉంది? రియల్ గ్రేప్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సడన్గా చూస్తే రియల్ గ్రేప్స్ అనుకుంటారు. అంతేనండి, చూశారు కదా. వేస్ట్గా పడేసే దానితో కూడా ఇంత అందమైన గ్రేప్స్ అయితే తయారు చేసుకున్నాం కదా. దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా ఈ గ్రేప్స్ బంచికి మరొక తీగను సెట్ చేసి హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. నేను హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి. మనం వేస్ట్గా పడేసే కవర్ని కూడా ఇంత అందమైన గ్రేప్స్ అయితే తయారు చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని బ్యూటిఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.